ఈ వీడియో అర్థం కావాలంటే పార్ట్ 1 పార్ట్ 2 చూసి ఈ వీడియో చూడండి. అందుకే రేపు ఈ మంచం వెళ్ళిపోతుంది. నువ్వు ఎప్పటి నుంచో దయ్యాలను ఆత్మలను తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటావు కదా, అందుకే నిన్ను పిలిచాను. రేపు రాత్రి ఈ మంచాన్ని తీసుకెళ్లేది కూడా నువ్వే అన్నాడు గోపి. అవునా, అయితే ఈ రాత్రి ఖచ్చితంగా నేను దీని మీద పడుకుంటాను. రేపు దీన్ని దాని ప్లేస్కి పంపుతాను అన్నాడు రాజా ఉద్వేగంగా. కానీ ఇందాక మారయ్య ఎవరిని పడుకోవద్దని చెప్పాడు కాబట్టి వద్దు అన్నాడు గోపి. లేదు లేదు, నేను పడుకుని తీరాల్సిందే మొండిగా అన్నాడు రాజా. కానీ రాజా, ఒకటి మాత్రం మర్చిపోకు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నోరు మెదపకు. వినడం మాత్రమే నువ్వు చేయాల్సిన పని అని మరీ చెప్పాడు గోపి. అర్ధరాత్రి అవుతుంది, నిద్ర పట్టట్లేదు రాజాకి. ఎలాగైనా మంచం మాటలు వినాలి, అది కథ చెబితే ఊకొట్టాలి, నేను ఏదో ఒకటి చెప్పాలి అని అనుకున్నాడు రాజా. దూరంగా గుడ్ల గూపల అరుపులు, అప్పుడప్పుడు నక్కల ఊలలు తప్ప ఇక శబ్దాలు ఏవీ లేవు. హఠాత్తుగా మూలుగు అతనికి ఆశ్చర్యపరిచింది. కాస్త చెవులు దగ్గరికి చేసి మరి విన్నాడు. ఆ తర్వాత చిన్నగా రోదన, కానీ అది తను అనుకున్నంత ఆహ్లాదకరంగా లేదు. అతని మెదడుని గుండెని ఎవరో పిండేస్తున్నట్టుగా ఉంది. తన స్నేహితుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడవద్దని వార్నింగ్ కూడా ఇచ్చాడు. కానీ పదే ఏడుస్తూ అది మాట్లాడుతున్న మాటలు వింటూ ఉండలేకపోయాడు. అందుకే అడిగేశాడు భయంగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఒక్కసారిగా ఏడుపు ఆగిపోయింది. ఒక ముసలి గొంతు మాట్లాడడం మొదలుపెట్టింది. నువ్వు చాలా మంచివాడివి బాబు, ఇప్పటి వరకు నన్ను ఎవరూ ఇలా అడగలేదు. కానీ నువ్వు నా బాధను తీర్చగలవా? ఆప్యాయత ఆ గొంతులో. చెప్పు, తీరుస్తాను. సరే, రేపు నన్ను అడవుల్లో ఉన్న మర్రి చెట్టు కింద శిల దగ్గర వదిలిపెట్టి వచ్చేస్తారు వాళ్ళు. కానీ అది నాకు ఇష్టం లేదు, ఎందుకంటే దానివల్ల వాళ్ళకి లాభం కలుగుతుంది. కానీ అదే పని నువ్వు చెయ్యి. అలా చేస్తే నీకు నేను శక్తులు ఇస్తాను. ఆ దుర్మార్గులకు ఆ శక్తులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నిరాశగా అంది మంచం. సరే, ఏం చేయాలో చెప్పు. నిజానికి నన్ను అక్కడ వదిలిపెట్టిన వాళ్ళు అక్కడే చనిపోతారు, అది వాళ్లకు తెలుసు. అందుకే ఆ పని నీకు అప్పగించాడు గోపి. వింటూనే మనసు ఉడికిపోయింది రాజాకి. నమ్మక ద్రోహం చేసిన స్నేహితుడి మీద విపరీతమైన కోపం. నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీ స్నేహితుడు నిన్ను వంచాడు, కానీ నేను నీకు సహాయం చేస్తాను. సరే చెప్పు. అతనిలో కోపం కంఠంలో కనిపిస్తుంది. సరే విను, నువ్వు రేపు మంచం తీసుకొని మర్రి చెట్టు దగ్గర శిల వద్దకు రా. నిన్ను చూడడానికి, నీ చావు చూడడానికి వాళ్ళిద్దరూ నీ వెనకాలే నక్కి వస్తారు. వారికి తెలియని విషయం ఏమిటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారు. కానీ ఒక పని చెయ్యి, ఈ మంచం పట్టెడ అంచున కత్తిరించి నీ దగ్గర ఉంచుకో. అప్పుడు నా శక్తి నిన్ను ఏమీ చెయ్యదు. వాళ్ళిద్దరిని చంపి నువ్వు క్షేమంగా రావచ్చు. పైగా నీకు కొంత శక్తి కూడా వస్తుంది అంది. ఆ శక్తి ఏమిటి? అడిగాడు రాజా. నీకు బాగా ఇష్టమైనది, ఆత్మలతో మాట్లాడగలిగే శక్తిని నీకు ఇస్తాను. సరే అన్నాడు రాజా సంతోషంగా. తెల్లవారింది. ఈరోజు మంచాన్ని తీసుకెళ్ళడానికి నీకు అభ్యంతరం లేదు కదా అని అడుగు గోపి. తప్పకుండా తీసుకెళ్తాను, కోపాన్ని దాచుకొని అన్నాడు రాజా. అర్ధరాత్రి 12 గంటలయ్యింది. అమావాస్య. కారు చీకట్లు చుట్టూ దారిని కనబడకుండానివ్వడం లేదు. అంత చీకటిలోనూ చిన్న టార్చ్ లైట్ వేసుకొని మంచం నెత్తి మీద పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్నాడు రాజా. ఊరు దాటాక శ్మశానం దగ్గర ఉన్న మారయ్య వెళ్తున్న రాజాని చూశాడు. ఎందుకు గోపి వెళ్ళట్లేదు అర్థం కాలేదు. ఈలోగా
రాజా వెనుక వెళ్తున్న గోపి కూడా కనిపించాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిన కాసేపటికి వాళ్ళిద్దరి వెనుక వెళ్ళాడు మారయ్య. చుట్టూ చీకటి, కీచురాళ్ళ అరుపులు, అప్పుడప్పుడు గాలికి చెట్ల ఆకుల శబ్దాలు చేస్తున్నాయి. అప్పుడప్పుడు పొదల్లో ఆడుకుంటున్న నిశరాళ్ళ చప్పుళ్ళు. వాటి మధ్య తీవ్రమైన ఉత్కంఠతో చెమట్లు పడుతున్న లెక్క చేయకుండా ఆయాసపడుతూ వెళ్తున్న రాజా. అతని వెనుక నిశ్శబ్దంగా గోపి, అతని వెనుక మారయ్య. ముగ్గురు దూరం దూరంగా వెళ్తున్నారు. దట్టమైన మేఘాలు ఎప్పుడైనా వర్షించడానికి సిద్ధంగా ఉన్నాయి. గాలి వేగం పెరిగింది. ఎండిపోయిన చెట్ల కొమ్మలు అప్పుడప్పుడు విరిగి కింద పడుతున్నాయి. ఆ శబ్దానికి చిన్న చిన్న జీవులు పరుగులు పెడుతున్నాయి. రాను రాను శబ్దాలు పెరిగాయి. కీచురాళ్ళ రోదలతో పాటు గుడ్లగూపల అరుపులు, పాముల బుసలు, నక్కల ఊలలు, తోడేళ్ల అరుపులతో ఆ ప్రదేశం భయానకంగా మారింది. కానీ ఆయాసపడుతూనే ముందుకు వెళుతున్నాడు రాజా. అతను అనుకున్న మర్రి చెట్టు రానే వచ్చింది. దాని కింద 5 అడుగుల పెద్ద శిల. గోపి నిన్న చెప్పాడు, పూర్వం ఆ శిల దగ్గర చాలా కాలం పాటు బలులు ఇచ్చేవారట. క్రమక్రమంగా ఆ దుష్టశక్తి బాధ తట్టుకోలేక ఊరు అక్కడి నుంచి వెళ్ళిపోయిందట. అప్పుడు అదంతా అడవిగా మారిపోయిందట. మంచాన్ని శిల దగ్గర దించాడు రాజా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అనుకుంటూ 2 అడుగులు వెనక్కి వేశాడు. అతనికి మరో 3 అడుగులు వెనక్క గోపి, అతనికి మరో 3 అడుగుల వెనక మారయ్య. అందరి దృష్టి ఆ మంచం మీదే ఉంది. హఠాత్తుగా ఒక వెలుగు మినుకు మినుకుమంటూ, ఆ వెలుగు క్రమంగా పెద్దదై దాని చుట్టూ ఉన్న మొక్కలను చెట్లను ఆక్రమించింది. ఆ వెలుగు మరింత ఎక్కువైంది. అవి వెలుగు రేఖలు కాదు, కాలరాత్రి యముని పాశల్లా ఉన్నాయి. ఆ వెలుగు వారి కళ్ళను మూసేసింది. వారిలోని నవనాడులు కుషించుకుపోతున్నాయి. ఏం జరుగుతుందో తెలుసుకునే పరిస్థితి లేదు వారికి. వారిలో ఉన్న రక్తాన్ని పీల్చేసింది, శరీరాన్ని కాల్చేసింది, ఎముకలను బూడిదిగా మార్చేసింది. చూస్తుండగానే ఆ కబంధ హస్తాలు ఆ ముగ్గురిని తనలోకి లాక్కున్నాయి. అతి భయంకరమైన ఆ దుష్ట శక్తి దాడికి అక్కడ బూడిద కూడా మిగలలేదు. అంతా కొన్ని క్షణాల్లోనే జరిగిపోయింది. ఆహారం దొరికిన సంతృప్తితో అది శాంతించింది. చూడడానికి వచ్చిన గుడ్లగూపలు తమ పని అయిపోయినట్టు అక్కడి నుంచి ఎగురుతూ వెళ్ళిపోయాయి. కాసేపటికి అంతా ప్రశాంతంగా అయింది. చుట్టూ నిశ్శబ్దం. ఈలోగా దూరం నుంచి మెల్లగా అడుగుల చప్పుడు. నెమ్మదిగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ఓ నడి వయస్సు వ్యక్తి, తాతాజీ. తాతాజీ వికటంగా నవ్వి ఆ శిలకు దండం పెట్టాడు. తాతాజీ ఆ మంచాన్ని నెత్తి మీద పెట్టుకున్నాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రేపు ఉదయం అశ్వపురం సంతలో అమ్మాలి అనుకున్నాడు మనసులో. క్రమక్రమంగా అతను దూరమయ్యాడు. అసలు ఏమీ తెలియని దానిలా అలాగే నిశ్చలంగా ఉంది ఆ శిల. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్.